నరసరావుపేటలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యలపై ధర్నా నిర్వహించి అనంతరం అధికారులకు మెమోరాండం అందజేశారు. లీవ్ ఎన్కాష్మెంట్ 2020 నుంచి మేనేజ్మెంట్ ఇవ్వట్లేదు. ఆ లీవ్ రిటైర్డ్ అసోసియేషన్ ఎంప్లాయీస్ యూనియన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిందాబాద్. జిందాబాద్. భార్యాభర్తలకు సూపర్ లగ్జరీలో ఇవ్వాలి. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ రోజున మేము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీఎస్ఆర్టీసీ వారి తరఫున ధర్నా కార్యక్రమం చేయదలుచుకున్నాం. ఈ కార్యక్రమం అనంతరము డిపిటిఓ గారికి మా యొక్క సమస్యల మీద మెమోరాండం ఇవ్వబోతున్నాము. ముఖ్యంగా రిటైర్ అయిన ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈరోజు వరకు ముఖ్యంగా గ్రాడ్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్లు డబ్బులు ఇవ్వలేదు. కావున ప్రభుత్వం వారు మా యందు దయచుంచి మాకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. అలాగానే ఆర్టీసీలో రిటైర్ అయిన కార్మికులకి భార్యాభర్తలకి ఇద్దరికి ఇప్పటి వరకు ఉచిత ప్రయాణం కల్పించారు. అది కేవలము ఆల్ట్రా వరకే ఇస్తున్నారు. దీన్ని సూపర్ లగ్జరీలో కూడా భార్యాభర్తలు ఇరువురికి కూడా ఫ్రీగా జర్నీ చేసే అవకాశం కల్పించాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు ఇంకో విషయం ఏమిటంటే మేము చనిపోయినప్పుడు భర్తలు చనిపోయినప్పుడు మట్టి ఖర్చుల కింద మాకు అమౌంట్ ఇస్తున్నారు. 25,000 రూపాయలు ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే మాతో పాటు మేము వెళ్ళిపోయిన తర్వాత మా భార్యలు మిగులుతున్నారు. వాళ్ళు చనిపోయినా కూడా ఇలాగనే మట్టి ఖర్చులు కూడా అందించాలని చెప్పి ఈ రకంగా మేము మళ్ళీ గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా కోరికలన్నీ ఈరోజు మేము ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాము.